గుడ్ ఈవినింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ 7 లో ఉన్న పోమ్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ కోసం మనం చెప్పుకోబోతున్నాం. సో ఆన్ కిల్లింగ్ ఏ ట్రీని చంపడం ఎలా, ట్రీని మనం చంపగలమా? ఎగ్జాంపుల్ ఇక్కడ ది పోమ్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ బై జీవ్ పటేల్ ప్రెజెంట్ ది స్టడీనెస్ ఆఫ్ ఏ ఫుల్లీ గ్రోన్ ట్రీ. ఈ పోమ్ దేనికోసం చెప్తుంది అంటే కిల్లింగ్ ఆఫ్ ట్రీని చంపడం సులభం కాదు. ఎందుకంటే జీవి పటేల్ గారు రచించారమ్మా దీన్ని. ఎందుకంటే స్టడీనెస్ అంటే ఏంటి? చాలా బలంగా, చాలా ఫుల్లీ గ్రోన్ ట్రీ, బలంగా మొత్తం బలిష్టంగా ఉన్న ట్రీని, బలిష్టంగా బాగా ఎదిగిన ట్రీని చంపడం అంత తేలికైన విషయం కాదు. అది స్ట్రెంగ్త్ అండ్ చాలా బలంగా ఉంటది. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రెంగ్త్ ఉంటది. అండ్ నూరిష్మెంట్ ఫ్రమ్ ది అర్త్ నూరిష్మెంట్ ఏంటి? పోషణ. సో ట్రీ అనేది మామూలుగా మనుషుల నుంచి పుట్టలేదు, అర్త్ భూమి నుంచి పుట్టింది. సన్ ఒక ప్రొటెక్షన్ తో పుడుతుంది, ఎయిర్ ఒక ప్రొటెక్షన్ తో పుడుతుంది. సో ఎయిర్, అర్త్, సన్ అంటే భూమి యొక్క శక్తి, గాలి యొక్క శక్తి, సో హీట్, ఎండ, ఈ మూడు కలిపి దీని యొక్క పవర్ తో ఈ ట్రీ అనేది నూరిష్మెంట్, పోషణం అనేది జరుగుతుంది. అంటే కిందన వేర్లు, జైలం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ట్రీ అనుకోండి, దీని కింద చాలా అర్త్లోనే ఎన్నో రూట్స్, వేళ్ళు, జైలం అంత తేలికైన విషయం కాదు. ట్రీ ఒక పోషణం దేని నుంచి తయారవుతుందంటే భూమి ఒక వేర్ల నుంచి, సన్ ఒక ప్రొటెక్షన్ తోని, గాలి ఒక ప్రొటెక్షన్ తోని తయారవుతుంది. దాంతో చాలా బలిష్టంగా తయారవుతుంది ట్రీ. దాన్ని చంపడం తేలిక కాదు. ఇది ట్రీ రైట్ అయితే, కానీ దీని కింద ఎన్నో జైలమ్స్, ఎన్నో వేర్లు దాగి కిందన ఉంటాయి. అంత తేలిక కాదు ట్రీని మనం చంపడం. ది పోయిట్ కంపేర్స్, ఇక్కడ ఇందులో మన జీవ్ పటేల్ గారు కంపేర్ చేస్తున్నారు. ది ప్రాసెస్ ఆఫ్ కట్టింగ్ డౌన్ ట్రీస్ ఈస్ కమిటింగ్ యాక్ట్ ఆఫ్ మర్డర్. మనం మర్డర్ ఎలా చేస్తామో అలాగే ట్రీస్ కూడా కట్టింగ్ డౌన్ చేయడం అనేది దాంతో కంపేర్ చేస్తున్నారు. అంటే హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, పద్ధతులు మనం తీసుకుంటామో అనే దాంతో చెట్టును నరకడం అనేది అలా పోల్చబడుతున్నాడు. సో ఇక్కడ ది పోయిట్ ప్రెజెంట్స్ దిస్ వ్యూ ఇస్ అన్ ఇరానిక్ అండ్ సర్కాస్టిక్ టోన్. ఇందులో ఆ పోయం దేని ద్వారా ప్రెజెంట్ చేస్తుంది? ఇరానిక్ అంటే ఏంటి? ఒక సర్కాస్టిక్ అంటే వ్యంగ్య అంటారు కదా, ఆ విధంగా. సో ఇరానిక్, సర్కాస్టిక్ అంటే వ్యంగ్య అంటారు కదా, ఆ విధంగా అనమాట. ది పెయిన్ ఎక్స్పీరియన్స్ బై ట్రీస్ వైల్ బీయింగ్ కిల్డ్ డామినేట్స్ ది మూడ్ ఆఫ్ ది పోమ్. ఇందులో చెట్లు కట్ చేయడం వల్ల చెట్లు పడే బాధ, ఎంత బాధ అనిపిస్తుంది చెట్టును కట్ చేస్తున్నప్పుడు, దాన్ని నరికిస్తున్నప్పుడు ఆ చెట్టు పడే బాధ. ఈ పద్యం ఏం చెప్తుందంటే, సో ఇంకా చెట్టు నరికేటప్పుడు చెట్టు పొందే బాధను ఈ పద్యం ప్రధానంగా వివరిస్తుంది. పోయం ఓపెన్ ది స్టేట్మెంట్ దట్ కిల్లింగ్ ఎ ట్రీ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అంతే కదమ్మా, ఈ పోయం దేనికోసం బాగా చెప్తుంది? ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఏంటో స్టేట్మెంట్? ట్రీస్ ని చంపడం అంత తేలికేం కాదు. ఇట్స్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎంతో శ్రమ, ఎంతో కృషి చేయాలి, చాలా టైం పడుతుంది. ట్రీ ఇప్పుడు మనిషిని మర్డర్ చేస్తే ఈజీగా చచ్చిపోతాడు, అలాగా ట్రీస్ ని మనం కత్తితో నరికినా అది చావదు, అంత ఈజీ కాదు. సో మనిషి ప్రాణం ఇట్టే పోద్ది, కానీ ట్రీ ప్రాణం అంత ఇట్టే పోదు. సో ఇంకా మనకి దాని నుంచి పాజిటివ్ వస్తాయి తప్ప మనకి నెగిటివ్స్ అంటే ఏమీ రావు. సో అలాంటి ట్రీస్ ని చంపడం చాలా తప్పు. అలాంటి ట్రీస్ ని చంపడం చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కిల్ ఏ డీప్ రూటెడ్ ట్రీ. అంతే కదా, డీప్ గా ఇది ట్రీ అనుకో, డీప్ రూటెడ్స్, ఇందులో ఇలా భూమిలోకి వేళ్ళు ఇలా లోపలికి ఇవి చాలా మెత్తగా ఉంటాయి. కానీ దీని మీద చిన్న మెత్తగా ఉంటే మనం చేతితో కట్ చేసేయచ్చు, కానీ భూమి లోపల చిన్న తడి తగిలితే అది భూమిలోకి చాలా టైట్ గా పాతిపోతాయి. అలాంటప్పుడు కట్ చేయడం సామాన్యమైన విషయం అనేది కాదు. ఒకవేళ కట్ చేస్తే ఎలా చేయాలి? ఒక క్రేన్ తోనో దేనితోనో ఏకంగా కింద నుంచి లాగేయాలి బయటికి. కింద నుంచి ఇలా బయటికి లాగేస్తే తప్ప అంతేగాని మామూలుగా దాన్ని మనం కట్ చేయాలి. ఒకవేళ మామూలుగా కట్ చేసినా కింద ఈ వేలుతో మళ్ళీ ఇంకొక ట్రీ పుట్టేస్తుంది. అదే ట్రీ ఈస్ టూ స్ట్రాంగ్ టు బి కిల్డ్ బై సింపుల్ అటాక్ ఆఫ్ లైఫ్. అంతే కదా, ఒక చిన్న కత్తితో మనం ట్రీని చంపగలమంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. టూ అంటే ఏంటి? టూ అని ఎప్పుడు వస్తుంది? ఒక సెంటెన్స్ నెగిటివ్ సెన్స్ ఉన్నప్పుడు టూ అని వస్తుంది. మరి ట్రీ ఈస్ టూ స్ట్రాంగ్ టు బి కిల్డ్ బై సింపుల్ అటాక్ ఆఫ్ లైఫ్. అంటే అటాక్, లైఫ్ ఎంత నెగిటివ్ గా ఉంటుంది సెంటెన్స్, అందుకే టూ వచ్చింది. టూ అని కనిపిస్తే నెగిటివ్ గా ఉంటుంది స్టేట్మెంట్ అనమాట. ట్రీ అని చాలా స్ట్రాంగ్ ఉంటుంది. టు బి కిల్డ్ బై సింపుల్ అటాక్ ఆఫ్ లైఫ్ తో దాన్ని ఏమి మనం కట్ చేయలేము. ఇట్ హాస్ గ్రోన్ స్లోలీ కన్స్యూమింగ్ ది ఎర్త్, ఫీడింగ్ అపాన్ ఇట్స్ క్రస్ట్ అండ్ అబ్జర్వింగ్ ఇయర్స్ ఆఫ్ సన్లైట్. ఇందాక చెప్పాం కదా, సో ట్రీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇట్ హాస్ గ్రోన్ స్లోలీ, అది మెల్లగా ఎదుగుతుంది. కన్స్యూమింగ్ ది ఎర్త్, కన్స్యూమింగ్ అంటే ఏంటి? తినే, అంటే కిందన బ్రెయిన్లు ఉంటాయి కదా, అవన్నీ బయటగా
టైట్ గా నాటుకొని భూమిలో నుంచి ట్రీ అనేది స్లోగా ఎదుగుతుంది. అండ్ ఫీడింగ్ అపాన్ ఇట్స్ క్రస్ట్. సో దాని క్రస్ట్ ఎలా ఉంటదంటే చాలా టైట్ గా, చాలా బలంగా, చాలా బలిష్టంగా ఉంటది ట్రీ యొక్క క్రస్ట్. ఇంకా భూమి లోపలికి పోయిన ఒక చెట్టుని పూర్తిగా చంపేయడం కష్టంతో కూడిన పని. సంవత్సరాల తరబడి వేల నుండి పోషకాలు గ్రహిస్తూ, అంటే వేల నుండి పోషకాలు గ్రహిస్తుంది. అండ్ ఎన్నో అబ్జర్వింగ్ అంటే మీకు తెలిసిందే, గ్రహించడం. సో ఇయర్స్ ఆఫ్ సన్లైట్, ఎన్నో ఒక సన్లైట్ ని గ్రహిస్తుంది. సో అంత ఎయిర్ తో, సన్లైట్ తో, ఒక కింద వేల కొద్ది రూట్స్ తో ట్రీ అనేది బలిష్టంగా, స్టర్డీగా తయారవుతుంది. సో దాని చాలా స్ట్రెంగ్త్ గా ఉంటది. అలాంటి ట్రీని చంపడం అంత ఆషామాష విషయం కాదు. కింద వేల కొద్ది రూట్స్ తో ట్రీ అనేది బలిష్టంగా, స్టర్డీగా తయారవుతుంది. సో దాని చాలా స్ట్రెంగ్త్ గా ఉంటది. అలాంటి ట్రీని చంపడం అంత ఆషామాష విషయం కాదు. ది స్ట్రెంగ్త్ హైట్ హాస్ స్టోర్డ్ త్రూ లాంగ్ పీరియడ్ ఆఫ్ హార్డ్ వర్క్. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, 2 సంవత్సరాల తరబడి వేల నుండి పోషకాలు గ్రహిస్తూ, గాలి నుంచి సహాయం పొందుతూ, సన్లైట్ ని సహాయం పొందుతూ నెమ్మదిగా బలంగా ఎదుగుతుంది ఒక చెట్టు. కష్టంతో, సమానంతో నెమ్మదిగా కూడగట్టుకున్న దాని బలం ఒక దెబ్బతో తొలగించలేం. అంత కష్టంగా, అంత మెల్లిగా, అంత పవర్ఫుల్ గా తయారవుతున్న ఒక చెట్టుని జస్ట్ మనం ఒక దెబ్బతో దాన్ని మనం తొలగించలేం. When tree is chopped, చెట్టు నరికినప్పుడు ది బార్క్స్ బ్లీడ్ బట్ సూన్ దే హీల్ అప్ అండ్ ఎక్స్పాండ్ అగైన్ టు దర్ ఫార్మర్ సైజ్. అంటే ఏం చెప్తున్నారంటే, చెట్టుని మనం నరికినప్పుడు దెబ్బతిన్న దాని భాగం తిరిగి బలమైన బెరడుతో ఏర్పరచుకొని, మళ్ళీ ఒకప్పుడు ఎలాగుందో మళ్ళీ అదే పొంది తిరిగి మళ్ళీ ఆరోగ్యకరంగా చెట్టు అనేది మళ్ళీ తయారవుతుంది. అంటే బార్క్ అంటే ఏంటమ్మా, బార్క్ అంటే బెరడు. సో దాని సహాయంతో మళ్ళీ చెట్టు నీట్ గా మనం మామూలు సైజ్ కి వచ్చేస్తుంది. చెట్టుని మనం కట్ చేసినా మళ్ళీ దాని ఒక వేలుతో, దాని ఒక రూట్స్ తో, దాని ఒక బార్క్స్ తో మళ్ళీ తిరిగి పుట్టి మళ్ళీ అదే విధంగా వచ్చేస్తుంది. ఇఫ్ వన్ వాంట్స్ టు కిల్ ఎ ట్రీ, ఇప్పుడు ఎవరైనా ఒకరికి ట్రీని చంపాలనుకుంటే, ఈ క్యాస్ట్ టు పుల్డ్ అవుట్ ఆఫ్ ది యాంకోరింగ్ ఎర్త్. సో ఒకవేళ మనం ట్రీని చంపాలనుకుంటే డైరెక్ట్ గా మనం ట్రీని ఇలా కట్ చేస్తే పోదు. ఒక ట్రీని మనం ఇలా డైరెక్ట్ కట్ చేస్తే పోదు. దాని కింద రూట్స్ ఉంటాయి కదా, క్రేన్ తో గానీ, ఒక పెద్ద లారీ ట్రక్ తో గానీ దీంట్లో నుంచి డైరెక్ట్ గా బలంగా పైకి లాగేయాలి. అప్పుడు దాని కింద రూట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అలా చంపాలి. అలా చంపినా సరే మళ్ళీ ఇంకోటి కూడా చేయాలి. ఏం చేయాలంటే, అలా ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ పార్ట్. కిందనంతా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది దాని వేర్లన్నీ కూడా. అది మళ్ళీ వెంటనే మనం చేతితో కట్ చేసి ఉడుపులో ఉంటాయి. అలాంటప్పుడు మనం దాన్ని చిన్న వాటర్ తగిలిన మట్టి తగిలినా మళ్ళీ బలంగా లోపల అతికి ఒక మ్యాగ్నెట్ గా అతికిపోతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, బలంగా లాగేసి ఆ రూట్స్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్ టు సన్ అండ్ ఎయిర్. సో ఆ ఒక రూట్స్ కిందని ఒక ఎండకి, గాలికి దాన్ని ఎండిపోయేటట్లు మనం చేయాలి. ది రూట్స్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్ టు సన్ అండ్ ఎయిర్. రూట్స్ పీకేసిన ఆ కింద రూట్స్ ని ఎండకి, గాలికి దాన్ని మనం ఎండిపోయేటట్టు చేయాలి. అలా చేస్తేనే ఒక ట్రీ అని నాశనం అవుతుంది. అంతేగాని చెట్టుని కత్తితో కట్ చేసేస్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. దాని ఒక బార్క్ సాయంతో మళ్ళీ ఇంకో ట్రీ పుడుతుంది. అలా కాదు, ట్రీని చంపాలంటే కింద ఉన్న ఎదురులతో జైలం రూట్స్ దాన్ని పీకితేనే ట్రీ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అపాన్స్ ఇట్ ఇస్ డన్ ది ట్రీ స్కిల్డ్. ఇలా చేస్తే ట్రీ అనేది చనిపోద్ది. ఇదమ్మా లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. సో జీవి పటేల్ గారు రచించిన ఈ యొక్క పద్యం సో ఏం చెప్తుందంటే, స్టడీనెస్ ఆఫ్ ఫుల్లీ గ్రోన్ ట్రీ, బలంగా ఉన్న ఒక ట్రీని చంపడంత మామూలు విషయం కాదు. అది గాలి నుంచి, భూమి నుంచి అండ్ సన్ నుంచి ప్రొడక్షన్ తో పెరుగుతుంది. సో దాన్ని చంపడంత ఆసామాషి అనే విషయం కాదు. ఇందులో పోయిన ఏం చెప్తుందంటే, ట్రీస్ ఆర్ లివింగ్ బీయింగ్స్, అవి బతుకునే జీవులు. అంటే అది మనకి భూమిపై నివసిస్తున్న ఇతర జీవుల వల్లే చెట్లు జీవం ఉన్నాయని సందేశాన్ని పద్యం అందజేస్తుంది. మనుషులు ఎలా జీవిస్తున్నారో అలాగే ట్రీస్ కూడా ఆ మనుషుల్లాగే జీవితంలో చెప్తున్నారు అనమాట. ట్రీస్ అనేవి ఒక లివింగ్ బీయింగ్స్, మనుషులాంటి లివింగ్ బీయింగ్సే. సో వాటికి కూడా జీవితం ఉంటుంది. సో అవి ఆ భూమిపై నివసిస్తున్న ఇతర జీవుల వల్ల పట్ల ఇవి కూడా జీవనం ఉన్నవి. సో అనే సందేశాన్ని పాఠం ద్వారా మనకు అందజేస్తున్నారు. సో హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, పద్ధతులు అవలంబిస్తారో అనే చెట్టుని నరకడం అనేది కూడా పోల్చబడుతుంది. సో హత్య చేసినట్టుగా చెట్టుని మనం చేయలేం.
కానీ ఎందుకంటే హత్య మనిషి కత్తి పొడిస్తే చచ్చిపోతాడు, కానీ చెట్టుని కత్తి పొడిచినా చావదు. ఎందుకంటే కవి ఈ ఒక విషయాన్ని ఒక సర్కాస్టిక్ టోన్ తో మనకి అందించారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఐ మీన్ నరికిపోతున్నప్పుడు చెట్టు పొందే బాధను ఈ పద్యం ప్రధానంగా మనకి చూపిస్తుంది. చెట్టుని అలా నరకడం అనేది చాలా సమయం తీసుకుంటుంది అనే వాక్యంతో ఈ పద్యం ప్రారంభమవుతుంది. చెట్టుని పూర్తిగా నరికేయటానికి, చంపేయటానికి ఎక్కువ సమయం అవసరం. భూమిలోని పాతుకుపోయిన ఒక చెట్టుని పూర్తిగా చంపేయటం కష్టంతో కూడిన పని. అంటే సంవత్సరాల తరబడి నేల నుండి పోషకాలు గ్రహిస్తూ ఉంటది చెట్టు. అత్తు నుంచి తన రూట్స్ లో పాతుకుపోయి ఉంటది. గాలి వెలుతురుల సహాయంతో నెమ్మదిగా చాలా బలంగా చాలా స్టడీగా ఎదుగుతుంది ఒక చెట్టు. అతి కష్టంతో, సహనంతో, ఓర్పుతో చాలా నెమ్మదిగా కూడగట్టుకొని బలంగా చేరుకొని ఎదుగుతుంది చెట్టు. అలాంటి చెట్టుని నరకడం అంత ఆసామేష విషయం కాదు. ఒక చెట్టుని నరికినప్పుడు దెబ్బతిన్న దాని భాగం తిరిగి బలమైన బెరడు ద్వారా ఏర్పరచుకొని ఒకప్పుడు ఎలా ఉంది మళ్ళీ అలాగే తిరిగి ఆరోగ్యకరంగా చెట్టుని అయిపోద్ది. సో అలాంటప్పుడు మనం చెట్టుని కట్ చేయలేం, డైరెక్ట్ గా దాని రూట్స్ నుంచి బయట లాగేయాలి అని చెప్తున్నారు. అందువల్ల చెట్టుని పూర్తిగా చంపాలని అనుకున్న వ్యక్తి దాన్ని బలంగా తయారు చేస్తున్న భూమిలో పాతుకున్న దాని వేలుతో సహా దాన్ని భూమి నుండి పూర్తిగా పైకి లేపి చంపేయాలి. దానికి పూర్తి ఆధారాన్ని అందించే దాని వేర్లను బయటికి తీసి దాన్ని చంపేయాలి. దాని తర్వాత ఇంకేం చేయాలంటే అప్పుడు ఒక ఎండ గాలి ఏమి తగలకుండా ఫుల్ ఎండ పెట్టేయాలి. సో అలా చేస్తే ట్రీ అనేది వన్స్ ఇట్ ట్రీ అని చనిపోద్ది. ఇదమ్మా లెసన్. సో మీకు కనుక నేను చెప్పే ఒక క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో టోటల్ ఆల్ 9th క్లాస్ లెసన్స్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి అండ్ 10th లెసన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి ప్లే లిస్ట్ లో ఉంది. ఆల్ గ్రామర్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.